కోతులు ఎక్కడుంటే అక్కడ గందరగోళం ఉంటుంది. అవి చేసే అల్లరి పనులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో అవి భక్తుల్ని తెగ టార్చర్ చేస్తూ ఉంటాయి. చేతిలో ఏవి ఉంటే అవి గుంజుకుపోతూ ఉంటాయి. అందుకే కోతి చేష్టలు అంటూ ఉంటాం. తాజాగా ఓ కోతి ఏం చేసిందో చూస్తే బిత్తరపోవాల్సిందే. కోతి అంటేనే అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కువగా ఆలయాల వద్ద పర్యాటక ప్రదేశాల్లో కోతులు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు తెచ్చుకునే ఆహారాన్ని లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. ఆహారం మాత్రమే కాదు, వారి చేతిలో ఏం కనిపించినా వదిలిపెట్టవు. వీటిని తప్పించుకుని వెళ్ళటం పర్యాటకులకు పెద్ద సవాల్గా మారుతుంది. ఆదమర్చి చేతిలో ఫోన్ కానీ పట్టుకుని వెళ్ళారా, అదేదో తినే పదార్థం అనుకుని క్షణాల్లో లాక్కెళ్ళిపోయి మీకు అందనంత ఎత్తులో కూర్చుంటాయి. అక్కడి నుంచి ఆ ఫోన్ యజమానికి ఫోన్ కావాలంటే నాకేదైనా ఇవ్వు అన్నట్టుగా సవాల్ విసురుతున్నట్టుగా చూస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేతిలోని దాదాపు 1,50,000 విలువైన ఫోన్ ఎత్తికెళ్లిపోవడంతో ఆ వ్యక్తి పరిస్థితి చూడాలి. కోతు నుండి ఆ ఫోన్ తీసుకోవడానికి అతను నానా తిప్పలు పడ్డాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో జరిగింది ఈ ఘటన. ఓ వ్యక్తి రోడ్డుపైన ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ కోతి అతని చేతిలోని ఫోన్ లాక్కుని వెళ్ళి అక్కడున్న ఎత్తైన గోడ మీద కూర్చుంది. ఊహించని ఈ పరిణామానికి అతను అవాక్కయ్యాడు. అంతేనా, 1,50,000 పెట్టి కొనుక్కున్న శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్ అది. ఇక అతని పరిస్థితి చూడాలి. ఇచ్చేయమంటూ కోతి వైపు దీనంగా చూశాడు. అయినా కోతి కరగలేదు. ఫోన్ కావాలంటే నాకు తినటానికి ఏదైనా ఇవ్వు అన్నట్టుగా చూసింది. కోతి నుంచి ఫోన్ ఎలా దక్కించుకోవాలా అని ఆలోచనలో పడ్డ అతను పక్కనే షాపులో మ్యాంగో డ్రింక్ ప్యాకెట్లు కొన్నాడు. ఆ ప్యాకెట్ పట్టుకొచ్చి కోతి వైపు విసిరాడు. ఆ ప్యాకెట్ కోతికి దగ్గరగా పడిపోవడంతో అది అందుకోలేకపోయింది. ఈసారి మరో ప్యాకెట్ విసిరాడు. అది సరిగ్గా కోతి చేతిలో పడింది. చేతిలో జ్యూస్ ప్యాకెట్ పడగానే కోతి క్యాచ్ ఇట్ అన్నట్టుగా ఫోన్ను అతని వైపు విసిరింది. వెంటనే ఫోన్ అందుకుని అమ్మయ్య అనుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు ఈ వీడియో చూసేయండి.